పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో భారత్ ఒఫీషియల్గా అడుగుపెట్టింది. అన్అఫీషియల్గా పీఓకేలో చాలాసార్లు ఇండియన్ ఆర్మీ బ్యాటింగ్ చేసింది. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే విషయం పీఓకేలో ఒఫీషియల్ ఎంట్రీ గురించి. పీఓకేను తిరిగి భారత్లో కలపడానికి, పీఓకేను ఘర్ వాపసీ చేయడానికి భారత్ అమ్మవారి ఆశీస్సులతో మొదటి అడుగు వేసింది. ఆశ్చర్యం ఏంటి అంటే పీఓకే అనేది ముస్లిమ్స్ మెజారిటీలో ఉన్న ప్రాంతం అని మనందరికీ తెలుసు. పాకిస్తాన్ ఆర్మీ ట్రైన్ చేసిన ఉగ్రవాద శిబిరాలు కూడా ఎక్కువగా పీఓకేలోనే ఉంటాయి అన్న విషయం కూడా తెలిసిందే. అటువంటి పీఓకేలో శారదా టెంపుల్ను ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఇచ్చింది ఇంకెవ్వరో కాదు, స్వయానా పీఓకేలోని ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చింది. పీఓకే అసెంబ్లీలో శారదా టెంపుల్ను ఓపెన్ చేయడానికి అక్కడి ప్రభుత్వం ఒక రెజల్యూషన్నే పాస్ చేసింది. పీఓకే యొక్క ప్రైమ్ మినిస్టర్ అయిన తన్వీర్ ఇలియాస్ ఆధ్వర్యంలో ఈ రెజల్యూషన్ పాస్ అయింది. అదేంటి, పాకిస్తాన్ అరటికాయ ప్రభుత్వానికి ప్రైమ్ మినిస్టర్ షెహబాజ్ షరీఫ్ కదా అని అనుకుంటున్నారా? పాకిస్తాన్లో రెండు ప్రభుత్వాలు ఉంటాయి. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్, సింధ్ ప్రావిన్స్, బలోచిస్తాన్ ప్రావిన్స్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్, గిల్గిత్ బాల్తిస్తాన్ ప్రావిన్స్లకు ప్రైమ్ మినిస్టర్గా షెహబాజ్ షరీఫ్ ఉన్నాడు. కానీ ఇక్కడ కనిపిస్తున్న ఏరియాకు ప్రైమ్ మినిస్టర్ షెహబాజ్ షరీఫ్ కాదు. పాకిస్తానీలు ఈ ఏరియాను ద సోకాల్డ్ ఆజాద్ కాశ్మీర్ అని పిలుస్తారు. ఈ ఆజాద్ కాశ్మీర్కు సపరేట్ అసెంబ్లీ ఉంది, సపరేట్ ప్రైమ్ మినిస్టర్, సపరేట్ ప్రెసిడెంట్ ఉన్నారు. బట్ ఇండియా మాత్రం గిల్గిత్ బాల్తిస్తాన్ అండ్ ద సోకాల్డ్ ఆజాద్ కాశ్మీర్ ఏరియాస్ను కలిపి పీఓకే అని పిలుస్తుంది. పీఓకేలోని ఆజాద్ కాశ్మీర్ ఏరియాలోని ప్రభుత్వాన్ని స్థాపించిన పార్టీ పేరు పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ. అదేనండి, ఇమ్రాన్ ఖాన్ లీడర్షిప్లోని పార్టీ ఇది. ఇది ఒక పప్పెట్ ప్రభుత్వం. ఇక్కడి అసెంబ్లీ కూడా పప్పెట్ అసెంబ్లీనే. ఇక్కడి పాలన మొత్తం పాకిస్తాన్ ఆర్మీనే చూసుకుంటుంది. పీఓకే ప్రభుత్వం శారదామాత టెంపుల్ని ఇనాగ్రేట్ చేయడానికి ఒప్పుకుంది అంటే ఇండైరెక్ట్గా పాకిస్తాన్ ఆర్మీ షెహబాజ్ షరీఫ్ యొక్క అరటికాయ ప్రభుత్వం కూడా దీన్ని ఒప్పుకున్నట్లే. శారదామాత టెంపుల్ ద సోకాల్డ్ ఆజాద్ కాశ్మీర్కు క్యాపిటల్ అయిన ముజఫరాబాద్కు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. నీలం లోయ వద్ద ప్రవహించే కిషన్ గంగా నది ఒడ్డున అమ్మవారి ఆలయం వెలిసి ఉంది. ఈ ప్లేస్ చూడడానికి కన్నుల పండుగగా ఉంటుంది. ఇండియన్ సైడ్ కాశ్మీర్ ఎంతైతే అందంగా ఉంటుందో అంతే అందంగా పాకిస్తాన్ సైడ్లోని కాశ్మీర్ కూడా ఉంటుంది. జియో పాలిటిక్స్ను పక్కన పెడితే, రాజకీయాలను పక్కన పెడితే పీఓకేలోని అందాలను ప్రతి భారతీయుడు చూడాలి. పీఓకేలో ధ్వంసం కాబడిన మిగతా టెంపుల్స్ను కూడా తిరిగి రెనోవేట్ చేయాలి. అలాగే పీఓకేలోని ఉగ్రవాదం కారణంగా డెవలప్ కాకుండా అలాగే ఉండిపోయిన మసీదులను కూడా తిరిగి డెవలప్ చేయాలి. సిక్కుల రాజు మహారాజా రంజిత్ సింగ్ గారు కాశ్మీర్ను పాలించారు. పీఓకేలో ఎన్నో గురుద్వారాలను పెద్దాయన కట్టించారు. అవన్నీ ఎక్కడా కనబడవు, అన్నిటినీ ధ్వంసం చేశారు. పీఓకేలో ఉన్న గురుద్వారాలను కూడా రెనోవేట్ చేయాలి. పాకిస్తానీలు ఎప్పుడూ అంటూ ఉంటారు కదా, కాశ్మీర్ బనేగా పాకిస్తాన్, గజ్వాయే హింద్ అని. కాశ్మీర్ పాకిస్తాన్ దేశానిదైతే మా శారదా టెంపుల్ ఎక్కడి నుండి వచ్చింది అని లెజెండ్స్ అడుగుతున్నారు. పాకిస్తాన్ లాగా శారదా టెంపుల్ 1947లో నిర్మించిన టెంపుల్ కాదు. ఫస్ట్ సెంచరీలో కుషన్ రాజ్యానికి రాజు అయినటువంటి లలితాదిత్య కట్టించిన గుడి ఇది. ఫస్ట్ సెంచరీలోనే శారదా టెంపుల్ వెలిసింది. అప్పట్లో శారదా నాగరికత ఉండేది, శారదా స్క్రిప్ట్ ఉండేది. స్క్రిప్ట్ అంటే లిపి. శారదా లిపి అనేది కాశ్మీర్లోని ఒరిజినల్ లిపి. ఆ కాలంలో శారదా పీఠాన్ని సందర్శించడానికి ప్రపంచవ్యాప్తంగా స్కాలర్స్ వచ్చేవారు. శారదా పీఠ్ను సెంటర్ ఆఫ్ ఎడ్యుకేషన్ హబ్ అని పిలిచేవారు. అఖండ భారత్లో ఉన్న 18 మహాశక్తి పీఠాల్లో ఇది ఒకటి. తర్వాత దీన్ని ఆక్రమణకారులు ధ్వంసం చేసి ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. ఇక్కడ కనిపించే ఫోటో గుడి ధ్వంసమైన తర్వాత తీసిన ఫోటో. ఒకప్పుడు కాశ్మీర్ అంటే సెంటర్ ఆఫ్ ఎడ్యుకేషన్, నాలెడ్జ్ హబ్గా ఉండేది. అఖండ భారతంలో ఉన్న అప్పటి స్కాలర్స్ కాశ్మీర్కు గ్రంథాల కోసం వచ్చేవారు, స్పిరిచువల్ నాలెడ్జ్ కోసం వచ్చేవారు, దేవుణ్ణి వెతకడానికి వచ్చేవారు, ఆత్మను వెతకడానికి వచ్చేవారు. కానీ ఇప్పుడు కాశ్మీర్ అనేది ఒక యుద్ధ భూమిగా మారిపోయింది. చరిత్రలో అత్యంత పురాతన ప్రదేశాలు, ఒకప్పటి ప్రజలు దైవంగా పూజించే ప్రదేశాలు ఈ కాలంలో యుద్ధ భూములుగా మారాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ జెరూసలం అండ్ కాశ్మీర్. ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న కర్తార్పూర్ కారిడార్ లాగానే శారదా టెంపుల్ను కలపడానికి ఇండియన్ సైడ్ కాశ్మీర్కు మరియు పీఓకే మధ్య కారిడార్ను అంటే దారిని తయారు చేయడానికి భారత్ ప్లాన్ చేస్తోంది. కర్తార్పూర్ కారిడార్ అంటే 2018లో ఇండియా పాకిస్తాన్ దేశాలు ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేశారు. ఆ అగ్రిమెంట్ ఏంటి అంటే పాకిస్తాన్లోని నారోవల్ డిస్టిక్లో ఉన్న సిక్కుల యొక్క పవిత్రమైన దర్బార్ సాహెబ్ గురుద్వారాను ఇండియాలోని పంజాబ్లో ఉన్న దేరా బాబా నానక్ ష్రైన్ గురుద్వారాను కలపడానికి ఒక దారి చేశారు. ఆ దారినే కర్తార్పూర్ కారిడార్ అంటారు. వీసా లేకుండా భక్తులు ఈ కారిడార్ ద్వారా ఇండియా నుండి పాకిస్తాన్కు, పాకిస్తాన్ నుండి ఇండియాకు వెళ్ళి రావచ్చు. అటువంటి ఒక కారిడార్నే పీఓకేలో కూడా భారత్ కట్టబోతోంది. అంటే పీఓకే సైడ్లో శారదామాత టెంపుల్కు మరియు
ఇండియన్ సైడ్లో ఉన్న కాశ్మీర్కు కనెక్ట్ చేసే దారిని భారత్ కట్టబోతోంది. ఈ దారి ద్వారా భక్తులు దర్శన నిమిత్తం పీఓకేకు వెళ్ళి రావచ్చు. అమిత్ షా గారు శారదామాత టెంపుల్ను వర్చువల్లీ ఇనాగ్రేట్ చేయకుండా డైరెక్ట్గా పీఓకేకు వెళ్ళి శారదా టెంపుల్ని ఇనాగ్రేట్ చేసి ఉంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ధ్వంసం కాబడిన శారదా అమ్మవారి టెంపుల్ను 1948లో కాశ్మీర్ సేవ్ శారదా సమితి మరియు శృంగేరి మఠ్ పెద్దలు కలిసి కట్టించడానికి ప్రయత్నించారు. బట్ ఈ మధ్యలోనే పీఓకే పాకిస్తాన్ సైడ్లో వెళ్ళిపోయింది. దాని తర్వాత ఈ టెంపుల్ను ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ టెంపుల్ తిరిగి ఓపెన్ కావడం అనేది పీఓకే గెలుపుకు మొదటి మెట్టు లాంటిది. ఎందుకంటే పీఓకేలోని ప్రజలు, ముఖ్యంగా ప్రజెంట్ జనరేషన్ ఇండియా యొక్క అభివృద్ధి చూసి మేము కూడా ఇండియాలో కలిసిపోతే బాగుంటుంది అనుకుంటున్నారు. జనరేషన్తో పాటు ప్రపంచ రాజకీయాలు కూడా మారాలి. ఎందుకంటే 1948లో పీఓకే భారత్ నుండి విడిపోయింది. కట్ చేస్తే ఇప్పుడు ఇండియన్ సైడ్ కాశ్మీర్లో దాదాపు 37 యూనివర్సిటీస్ ఉంటే పాకిస్తాన్ సైడ్ కాశ్మీర్లో 2 యూనివర్సిటీస్ మాత్రమే ఉన్నాయి. ఈ ఇయర్ యూనియన్ టెరిటరీ జమ్మూ కాశ్మీర్ యొక్క డెవలప్మెంట్ కోసం ఇండియా అలాకేట్ చేసిన బడ్జెట్ $14.5 బిలియన్. ఇండియన్ రూపీస్లో ఇది 1,17,000 కోట్లు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, టూరిజం డెవలప్మెంట్ కోసం భారత్ జమ్మూ కాశ్మీర్కు ఇచ్చిన అమౌంట్ ఇది. ఈ ఇయర్ పీఓకే కోసం పాకిస్తాన్ అలోకేట్ చేసిన బడ్జెట్ ఎంతో తెలుసా? ఇది వింటే మీరు ఆశ్చర్యపోతారు. కేవలం $35 మిలియన్ మాత్రమే అలోకేట్ చేశారు. ఇండియన్ రూపీస్లో ఇది 6,000 కోట్లు మాత్రమే. ఇండియన్ సైడ్ జమ్మూ కాశ్మీర్కు భారత్ అలోకేట్ చేసిన బడ్జెట్ పాకిస్తాన్ దేశం యొక్క ఫారెన్ రిజర్వ్ కంటే 3 రెట్లు ఎక్కువ. ఇప్పుడు పాకిస్తాన్ ఫారెన్ రిజర్వ్ $4.03 బిలియన్ ఉంది. ఇందులో $2 బిలియన్ సౌదీ అరేబియాకు చెందినవి. అంతేందుకు, గత కొన్ని నెలలుగా పాకిస్తాన్ IMF దగ్గర అడుక్కుంటున్న లోన్ కంటే ఇండియన్ సైడ్లో ఉన్న జమ్మూ కాశ్మీర్ బడ్జెట్ 2 ఎక్కువ. పాక్ IMF నుండి అడుక్కుంటున్న లోన్ $7 బిలియన్. ఆనియన్, టమాటోస్ ప్రైజెస్ ఇండియన్ కాశ్మీర్లో ఉన్న ధరల కంటే పాకిస్తాన్ సైడ్లో ఉన్న పీఓకేలో ధరలు 10 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ రేట్స్ విషయం మీద చాలా ఆర్టికల్స్ చూశాను. పాకిస్తాన్లో 34% ఇన్ఫ్లేషన్ పెరిగింది. పీఓకేలో టమాటా ప్రైజెస్ 400% పెరిగాయి అంటూ వివిధ కథనాలు చదువుతూ ఉంటే ఈ రిపోర్ట్స్లో ఎంతవరకు నిజం ఉంది అని చాలా రీసెర్చ్ చేశా. రీసెర్చ్లో భాగంగా యూట్యూబ్లో ఈ కాశ్మీరీ యువతి ఛానల్ నాకు కనబడింది. ఛానల్ పేరు యానా మీర్. ఈవిడ ఇండియన్ సైడ్లో ఉన్న కాశ్మీర్లోని మార్కెట్కు వెళ్ళి షాప్ కీపర్స్తో కాయగూరల ధరలు అడిగింది. ఈ ధరలను పాకిస్తాన్ సైడ్లో ఉన్న పీఓకే యొక్క ధరలతో కంపేర్ చేసింది. ఎక్సలెంట్ వీడియో, ఐ ఓపెనర్ వీడియో అది. ఇండియన్ సైడ్ కాశ్మీర్లో కేజీ ఆనియన్స్ $14, కేజీ ఆలు, కేజీ టమాటో $30. అదే పాకిస్తాన్ సైడ్లోని కాశ్మీర్లో కేజీ టమాటో, కేజీ ఆలు, కేజీ ఆనియన్స్ 140 నుండి $160. ఈ దిక్కున కేజీ గోధుమ పిండి ధర $28. అదే ఆ దిక్కున కేజీ $150. ఈ సైడ్ కేజీ రైస్ $32. ఆ సైడ్ అదే కేజీ రైస్ $450. యానా మీరు వీడియో చూడండి, ఎక్సలెంట్గా ధరలను కంపేర్ చేసింది. సోషల్ మీడియా కారణంగా కాశ్మీర్లో ఉన్న యువతతో పాటు పీఓకేలో ఉన్న యువత కూడా మతం, ద్వేషం కంటే డెవలప్మెంట్ వైపు మొగ్గు చూపుతున్నారు. పీఓకేలోని యువతలో చిన్నతనం నుండి పాకిస్తానీలు ఇండియాకు వ్యతిరేకంగా విషయాన్ని ఎక్కించారు. ఇండియన్స్ అంటే కాఫీర్లు అని ఇండియన్ ఆర్మీను ఎనిమీస్ లాగా చిత్రీకరించారు. కానీ ఆర్థికంగా పాకిస్తాన్ కూలిపోయిన తర్వాత నుండి పీఓకేలో ప్రొటెస్టులు ఊపందుకున్నాయి. ముఖ్యంగా డెవలప్మెంట్ విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వం కాశ్మీరీ ప్రజలపైన వివక్ష చూపిస్తోంది. పీఓకేలో 22 గంటలు కరెంట్ ఉండదు. ఇక్కడ మనకు 1 గంట కరెంట్ పోతేనే గిల్లాడుతున్నాం, ఫ్రస్ట్రేట్ అవుతున్నాం. అటువంటిది 22 గంటల కరెంటు కోత అంటే మామూలు విషయం కాదు. పీఓకేలో సరైన మెడికల్ ఫెసిలిటీ లేదు, సరైన ఉద్యోగాలు లేవు. జనవరి 2023 నుండి పీఓకేలో ఒక క్రమ పద్ధతిగా వ్యూహాత్మకంగా ప్రొటెస్టులు జరుగుతున్నాయి. మమ్మల్ని భారత్లో కలిపేయండి, మేము ఘర్ వాపసీ కావాలి అనుకుంటున్నాము అని పీఓకే ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. పీఓకే యాక్టివిస్టులు తమ పైన జరుగుతున్న వివక్ష గురించి యునైటెడ్ నేషన్స్లో కంప్లైంట్ కూడా చేశారు. అజ్ఞాతంలో ఉన్న పీఓకే యాక్టివిస్ట్ షౌకత్ అలీ కాశ్మీరీ వేరువేరు దేశాల్లో మీటింగ్స్ను కండక్ట్ చేస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవన్నీ వదిలేయండి, మీకు ఆర్జు కాజ్మీ గుర్తుందా? ఇండియన్ టీవీ షోస్లో వచ్చి ఇండియాను ఎప్పుడూ తిడుతూ ఉండే జర్నలిస్ట్ ఆర్జు కాజ్మీ మొన్న ఒక సెన్సేషనల్ ట్వీట్ చేసింది. మేడం గారు ఏమని ట్వీట్ చేసింది అంటే, పాకిస్తాన్లో నాకు నా ఫ్యామిలీకి ఫ్యూచర్ లేదు, పాకిస్తాన్లోనే ఉంటే మా బ్రతుకులు తెల్లారినట్లే. మా తాత అనవసరంగా ఢిల్లీ నుండి పాకిస్తాన్కు మైగ్రేట్ అయ్యారు.
వాట్ లగాదియా తాత, ఎంత పని చేసావు తాతయ్య అని తాతను నిందిస్తూ బాధపడింది. ఆర్జు కాజ్మీ చెప్పేది నిజమే. పాకిస్తాన్ అనేది ఒక గాన్ కేస్. అటువంటి దేశాలకు భవిష్యత్తు ఉండదు. శారదా టెంపుల్ పీఓకేలో ఇనాగ్రేట్ అవ్వడం అనేది మొదటి అడుగు. మెల్లిగా పీఓకేలోని ఉద్యమం ఒక పెద్ద మూవ్మెంట్ లాగా మారితే బెర్లిన్ వాల్ను తెంచుకొని ఈస్ట్ జర్మనీ ప్రజలు డెవలప్మెంట్ ఉన్న వెస్ట్ జర్మనీలో ఎలాగైతే కలిసిపోయారో సేమ్ అలాగే పీఓకే ప్రజలు ఘర్ వాపసీ అయ్యి పీఓకేను భారత్లో కలుపుతారు. బట్ ఇది ఓవర్ ద నైట్లో జరిగేది కాదు, టైం పడుతుంది. ప్రాక్టికలీ పాకిస్తాన్ ఆర్మీ ఇలా జరగడానికి ఇవ్వదు. కానీ మీ దగ్గర డెవలప్మెంట్ ఫ్యూచర్ లేనప్పుడు ప్రజలను ఆపడం కష్టం. ఒకరిని ఆపుతారు, 1000 మందిని ఆపుతారు, 1,00,000 మందిని ఆపలేరు కదా. పీఓకే జనాభా 57 లక్షలు, 10 లక్షల మంది తిరగబడిన గేమ్ వన్ సైడ్ అవుతుంది. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. జై హింద్.